మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేయి, ఎన్సిపిఐ అని సెర్చ్ చేయి. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చెయ్యి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇక్కడ కస్టమర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయి. క్లిక్ చేస్తే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది అంటే నెట్వర్క్స్లో ఇలా వస్తుంది. ఇక్కడ ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయండి. కరెక్ట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి అన్న, రాంగ్ మిస్టేక్స్ ఎంటర్ చేయకండి. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని ఉంది కదా, అక్కడ సీడింగ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకుని సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేస్తున్నాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. ఇక్కడ ఉంది దొరకలా, అదిగో సెలెక్ట్ చేశాను. తర్వాత సీడింగ్ టైప్ ఫ్రెష్ సీడింగ్ అని క్లిక్ చేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీ అకౌంట్ నంబర్, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెడుతున్నారు కదా, ఆ అకౌంట్ నంబర్ని ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి అక్కడ చెక్ బాక్స్లో క్లిక్ చేయండి. ఆ చెక్ బాక్స్ అయినా క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎంటర్ చేయమని అంటుంది ఈ క్యాప్చాని. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ప్రాబ్లం చెక్ బాక్స్లో మిస్ అయింది. మళ్ళీ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు అగ్రీ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఆధార్ సీడింగ్ ఈజ్ పెండింగ్ స్టేటస్ వస్తుంది. ఇది ఇలా వచ్చి చూసారు కదా, ఆధార్ సీడింగ్ సక్సెస్. మీ అకౌంటు ఆధార్తో లింకు అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం అయిందో లేదో అనేది. మళ్ళీ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే మళ్ళీ మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయండి. మీ ఆధార్ నంబర్ని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. కరెక్ట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే లింక్ అయిందని అర్థం.